బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవయ్య రవి గారిది ఈరోజు పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజులు చేశాం, కానీ ఈ పుట్టినరోజు ఒక ప్రత్యేకతని సంతరించుకోవడం జరిగింది. తలసేమియా పిల్లలకి వాళ్ళ సంస్థ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారని రవి గారిని మీట్ కావడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం వాళ్ళకి ఎట్లాగైనా ఒక కొత్త లైఫ్ని ఇవ్వాలనేది, అంటే బ్లడ్ని డొనేషన్ చేద్దామనేది వారు ఒక మాట ఇచ్చారు. ఆ మాట కోసం బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో స్టార్ట్ చేస్తే ఈ రోజున 300 మందిని మనం బ్లడ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లలకి ఇంకా మెడిసిన్కి, వాల్యుబుల్ మెడిసిన్కి అవసరమైతే అనేది కూడా ఒక చెక్కును కూడా డొనేషన్ చేయడం జరిగింది. వారి మందుల ఖర్చుల కోసం, వారికి అవసరమైనటువంటి మందులు కానీ, మెడిసిన్, ఫుడ్కి సంబంధించి కూడా ఒక 2 లక్షల రూపాయల చెక్కును కూడా మనం డొనేషన్ చేయడం జరిగింది బాలాజీ ఎస్టేట్ తరఫున. ఇది సెల్ఫిజం ఏం లేదండి. బాలాజీ ఎస్టేట్ అనేది ఖమ్మంలో మనం అగ్రభాగంలో ఉన్నాం. దీన్ని తెలంగాణ స్టేట్లో అగ్రభాగాన్ని తీసుకెళ్ళడం కోసం బాలాజీ ఫ్యామిలీ మొత్తం ముందడుగులు వేస్తుంది. చైర్మన్ గారు ఏ మాట చెప్పినా ఈ బాలాజీ ఫ్యామిలీ ముందుకు నడుస్తుంది. దీన్ని ఇంకా మనం ఇలాంటి కార్యక్రమాలు ఏ అవసరం వచ్చినా బాలాజీ ఎస్టేట్ ముందుకు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు, అందరు ఆశీస్సులు ఉండాలని, ఉంటే ఇంకా ముందుకెళ్తాం. వత్సవయ్య రవి గారు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఇంకా ఆయన గారు మంచిగా ఉంటే ఇలాంటి విధానాలు, ఆలోచనలు బాగా చేస్తారు. ఈ ఖమ్మం జిల్లాలనే కాదు, ఈ ఖమ్మం సిటీయే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయాలని, చేయాలి అంటే మా ఫ్యామిలీ మొత్తం ముందుండాలి. ఫ్యామిలీ అంటే బాలాజీలో ఉన్న డైరెక్టర్లు, మార్కెటింగ్ మేనేజర్సు, అందరూ ఇది బాలాజీ ఫ్యామిలీ అంటే. ఆయన గారు నమ్మే విధానం కూడా అదే. నా ఫ్యామిలీ అంటే బాలాజీ ఫ్యామిలీ. బాలాజీలో నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళంతా నా ఫ్యామిలీ. వాళ్ళ కోసమే నేనున్న, నన్ను ఇక్కడ నిలబెట్టారంటే వాళ్ళకి ఏదైనా అవసరానికి నేను ఉండాలనేది వారి ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్టు మేము ఇందులో ఉన్న మేమందరం వారు ఇచ్చిన మాట పరంగా మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇదే మేము కలిసికట్టుగా ఉండాలని, మా దగ్గర ఉన్నటువంటి మేమందరం డైరెక్టర్లు, ఇక్కడ టోటల్గా 5 ఆఫీసులు ఉన్నాయి, 3000 మంది పనిచేస్తున్నాం. ఎండీ గారు ఏ పని చెప్పినా ఈ 3000 మంది దగ్గరుండి వారి మాటని శిరసా వహిస్తూ మేము ప్రయాణం చేస్తున్నాం. మా దాంట్లో ఏ తారతమ్య భేదాలు లేకుండా ఇదే ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన. ప్రతినిత్యం దీనికోసం ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాలాజీ ఎస్టేట్లో గొప్ప పండగ వాతావరణం లాగా ఉన్నది. ఎందుకు అంటే ఇవాళ మా వత్సవయ్య రవి గారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులైన తలసేమియా పిల్లలకందరికీ రక్తదాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బాలాజీ ఎస్టేట్ కుటుంబ సభ్యుల తరపు నుంచి రవి గారు ఇచ్చిన పిలుపు మేరకు సుమారుగా 150-200 మందికి ఇవాళ రక్తదానం చేయడం జరిగింది. అలాగే రక్తదానం చేస్తూ తలసేమియా చిన్నారుల మెడికల్ అవసరాల కోసం 2 లక్షల రూపాయల చెక్ని సహాయార్థం శ్రీ బాలాజీ ఎస్టేట్ తరపు నుంచి వత్సవయ్య రవి గారు పుట్టినరోజు తరపున చిన్నారులకు అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు శ్రీ బాలాజీ ఎస్టేట్ నుంచి మరింత చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారికి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. అలాగే వత్సవయ్య రవి గారు తీసుకున్నటువంటి మంచి ఆలోచనలు మేము ఎప్పుడు పాలు పంచుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు తలసేమియా చిన్నారులకు ప్రతి ఒక్కళ్ళకి రక్తదానం చేసి వారికి చేయుతుగా ఉండాలి, సమాజంలో అందరూ మంచిగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధినేత
వత్సవయ్య రవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జన్మదినం రోజున ప్రతి జన్మదిన కార్యక్రమంలో ఏదో ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి, లేకపోతే సామాజిక అంశాల్లో కానివ్వండి, ఆయన ఎప్పుడో ఏదో కార్యక్రమం చేపడతారు. అందులో భాగంగానే ఈసారి తలసేమియా వ్యాధిగ్రస్తులకు తప్పనిసరిగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ఆయన బర్త్డే రోజు పురస్కరించుకొని ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం అనేది చాలా అభినందనీయం. అంతేకాకుండా ఎవరైతే ఈ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారో ఆ సంకల్ప స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఆర్థికంగా కూడా చేయూతనివ్వాలని, ఎందుకంటే ఇవాళ తలసేమియా వ్యాధిగ్రస్తులకి సంబంధించి ఒక బ్లడ్డే కాకుండా మెడిసిన్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్లీ కాబట్టి వారికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మెడిసిన్స్ కావాల్సినటువంటి ఖర్చుల నిమిత్తం కూడా కొంత అమౌంట్ చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవయ్య రవి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాలాంటి వాళ్ళము ఈ శ్రీ బాలాజీ ఎస్టేట్లో పనిచేయడం అనేది మా పూర్వజన సుకృతంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎన్నో వేల మందిని అత్యంత కింది స్థాయి నుంచి అత్యంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు, ది గ్రేట్ పర్సన్, ఒక బహుజనవాది, మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరివాడైనటువంటి ది గ్రేట్ బాలాజీ ఎస్టేట్స్ అధినేత శ్రీ వత్సవయ్య రవి గారు. ఆయన జన్మదినం సందర్భంగా అందరూ జన్మదినానికి మందులు విందులు చిందులు చేసుకుంటూ ఉంటే తను మాత్రం ఎంతోమంది పిల్లలు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేక తలసేమియా అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడేటువంటి పిల్లలు ఆ వ్యాధికి లోనై అనేక మంది చనిపోతూ ఉన్నారు. వారికి ప్రతి 20-15 రోజులకోసారి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారి యొక్క మనసుకి చెలించిపోయి వారి బాధను చూసి తట్టుకోలేక మన చైర్మన్ గారు ఈరోజు ఒక దాదాపు 100 నుంచి 200 మందితో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి అత్యంత సాధారణమైన వ్యక్తిలాగా మామూలు కుటుంబ సభ్యుల మధ్యనే ఈరోజు తన యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ, అదేవిధంగా వారి యొక్క మెడిసిన్ కోసం కూడా దాదాపు 2 లక్షల రూపాయలని ఈరోజు వాళ్ళ ఫౌండేషన్ నుంచి వారి చేతుల మీదుగా పిల్లలకు అందించి వారికి చేయూతనిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో అత్యంత సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా తను మనందరి మధ్యలో ఈరోజు ఇలా పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు, ఇలాంటి మంచి రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు అనిత, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలిని. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 15 సంవత్సరాలుగా తలసేమియా చిన్నారుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. దీనిలో భాగంగా ఈరోజు మనందరికీ సుపరిచితులు, ఎవరికి ఆపద వచ్చినా నేనున్నాను అనే వత్సవయ్య రవి గారు, బాలాజీ ఎస్టేట్స్ అధినేత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి తలసేమియా చిన్నారులను ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో సుమారు ఇప్పటివరకు ఒక 100 బ్యాగులు కంప్లీట్ చేశారు. 200 బ్యాగులు టార్గెట్ పెట్టుకుని సార్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తలసేమియా చిన్నారులు రక్తం లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్రతి ఒక్కరు మనవంతు బాధ్యతగా రక్తదానం చేసి వారి జీవితకాలాన్ని 15 రోజులు పొడిగించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే కేవలం రక్తం అనేది ఎవరో ఒకరు ఇస్తేనే ఇంకొకరికి ప్రాణం అవుతుందండి. సో దయచేసి ఒక్కసారి రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా తలసేమియా గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తలసేమియా అనేది మనకు తెలియకుండానే సమాజంలో ఒక తరాన్ని నశింపజేస్తుందండి. ఎందుకంటే మేనరిక వివాహాల వల్ల ప్రజెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 మంది చిన్నారులు ఈ వ్యాధిని బారిన పడి వాళ్ళ
బాల్యాన్ని కోల్పోతున్నారంటే మనందరం అర్థం చేసుకోవచ్చు ఎంత విపరీతంగా ఉందో ఇది. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మేనరికాలని వ్యతిరేకించండి. వివాహానికి ముందు మన వంతు బాధ్యతగా HbA2 అనే ఒక పరీక్ష చేయించుకోవడం ద్వారా థాలసేమియా రాబోయే తరాలకి థాలసేమియా వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము, HbA2 పరీక్ష చేయించుకోండి. థాలసేమియా చిన్నారుల పుట్టుకను ఆపండి. ఎందుకంటే థాలసేమియా బాబు కనుక మన ఇంట్లో జన్మిస్తే ఆ బాబుని రక్షించుకోవాలంటే సుమారు 15,000 రూపాయల ఖర్చు వస్తుంది. సో అంత ఖర్చుతో కూడుకున్న ఇంత కాస్ట్లీ జబ్బు నిజంగా పిల్లల పాలిట శాపం అవుతుంది. దయచేసి అందరూ కూడా థాలసేమియా గురించి తెలుసుకోండి. థాలసేమియా పిల్లల్ని కాపాడడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ఈ సందర్భంగా ఈ ముఖ్యమైన రోజు వత్సవాయి రవి గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నామండి. మా థాలసేమియా పిల్లల తరపున మరియు మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఆయన పెద్ద హృదయానికి. ఈరోజు చేపట్టిన కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఎందుకంటే మన బర్త్డే ఆయనకున్న స్థాయికి ఆయన బర్త్డే ఎలా అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాదు. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని ఆయనకున్న సంకల్పానికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వత్సవాయి రవి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. రానున్న కాలంలో భవిష్యత్ తరాల్లో ఇలాంటి థాలసేమియా పిల్లలను కాపాడడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్టేట్స్ అధినేత రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయన పెద్ద మనసు చేసుకొని పెద్ద బ్లడ్ క్యాంప్ ఇస్తున్నారు మనకి. దీనివల్ల మనము పిల్లల్ని 15 రోజుల నుంచి 20 రోజుల మటుకి కాపాడగలుగుతాము. అందరూ ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల చాలామంది పిల్లల్ని మన ఎండాకాలం కాబట్టి బ్లడ్ షార్టేజ్ ఉన్నది. బ్లడ్ షార్టేజ్ వల్ల మనకి రవి గారు పెద్ద క్యాంప్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి మనము సహాయం చేసిన వాళ్ళం అవుతాము. దీనివల్ల పిల్లల ఆరోగ్యం కొంచెం మంచిగా అవ్వడానికి కోరుతుందండి. థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేట్ చేయడం చాలా ఆనందదాయకం. పోటీ పడుతూ ఒకళ్ళకంటే ఒకళ్ళు నేను ముందిస్తాను నేను చూపించిన స్ఫూర్తి చాలా గొప్పగా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే రవి గారు ఇచ్చిన ఒక పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము అనగానే అంత గొప్పగా స్పందించిన మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఇంతటి గొప్ప కార్యాన్ని పుట్టినరోజు నాడు జరపాలన్న ఆలోచన రావడం రవి గారికి ఎంతో అభినందనీయం. ఇలాంటి వారు సమాజంలో ఉంటే అందరికీ ఉపయోగము. అండ్ గొప్పగా మన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ పెద్దన్నగా తండ్రిగా తన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్న వత్సవాయి రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను సహృదయంతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిలుపును మన్నించి నేను తీసుకున్న చిన్న నిర్ణయానికి మీరందరూ ఇంత ఉత్సాహంగా ఇంత ఎనర్జెటిక్గా ముందుకు వచ్చి మీ గొప్ప మనసుని చాటుకున్నారు. నిజంగా నేను ఊహించలేదు. మేడం గారికి 200 అని చెప్పా కానీ ఫస్ట్ ఒక 100 అయితే గ్యారంటీ మేడం అని చెప్పాను ధైర్యం చాలక. కానీ ఇది ఈరోజు 300 యూనిట్స్ క్రాస్ అయ్యేటట్టే ఉంది. ఇంకా చాలా మంది కింద వెయిటింగ్ ఉన్నారు, కొంతమంది వస్తున్నారు. ఈరోజు మనం 300 యూనిట్స్ కంప్లీట్ చేద్దాం. చేసి ఆ చిన్నారులకి మనం సపోర్ట్గా ఉన్నాం. మేడం ఒకసారి మీరు చేతి మీద కాదు, మీరు ఒకసారి మేడం గారికి సార్కి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మీరు చేసే సేవలో డాక్టర్ గారు కూడా సర్వేరు మీరు చేసే సేవలో మేము చేసేది చాలా చిరు సహాయంగానే రాముడికి ఉడత సహాయం దగ్గర
భావిస్తున్నాం. ఇంతటి చక్కటి కార్యక్రమానికి మీరు మీ ముందుగా కృషి చేస్తూ ఆ చిన్న పిల్లలు చూస్తుంటే హృదయం అద్దుకుపోతుంది. మొన్న నేను ఒక మెసేజ్ పెడితే ఇంతమంది వచ్చి వాళ్ళు మానవత్వం దాటుకున్నారు. ఈరోజు ఎన్నో స్పీచ్లు ఏంటారు, మానవత్వం చచ్చిపోయిందని. ఎక్కడ చచ్చిపోలేదండి, చాలా గొప్పగా ఉన్నది. ప్రతి ఒక్కరూ మానవత్వం ఇదే ప్రత్యక్ష నిదర్శనం. పోటీలు పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న బాలాజీ ఫ్యామిలీ మెంబర్స్కి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నాకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్సుమాంజలి. అలాగనే ఈ సంకల్ప ఫౌండేషన్కి శ్రీ బాలాజీ ఫౌండేషన్ నుంచి ఉడతా భక్తిగా పిల్లలకి బ్లడ్ ఒకటే కాదు, మెడిసిన్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు చెక్కుని మేము అందజేయడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు చెక్కుని పిల్లల మెడిసిన్ వాడాలని ఈ సభాముఖంగా మీకు వివరించుకుంటూ మా చిరుకారుగా భావిస్తున్నాం. మేడం కొంచెం వెనక్కి జరగరా ప్లీజ్, వెనక్కి జరగరా కొంచెం. ఇక్కడ నాకెళ్ళి ఓకే. చిన్నారుల కొరకు రవి గారి తరపు నుంచి శ్రీ బాలాజీ ఎస్టేట్ ఫౌండేషన్ తరపు నుంచి 2 లక్షల రూపాయల చెక్స్ మెడిసిన్స్ కోసం పుట్టినరోజు కానుకగా అందజేయడం జరుగుతుంది. చూడండి, ఆ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వుతో హ్యాపీగా వెళ్తున్నారు. వెనక చిత్రంలో చూసినట్టు ఒక పిక్చర్ ని చూడగలరు మీరు. మెనీ హ్యాండ్స్ మన కోసం మనం సపోర్ట్ కొనుక్కొచ్చాయి. నమస్కారం అండి. నా పేరు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణని. నిజంగా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం పక్కన నుంచి ఉన్నానేమో అనిపిస్తుంది నాకు. నిజంగా అండి, యాక్చువల్గా బ్లడ్ కొరత ఎంత ఉందంటే వేసవికాలం అవడం వల్ల చాలా కష్టపడుతున్నాము. చాలా అంటే చాలా కష్టపడుతున్నాము. అడగంటే అమ్మాయిని అన్నం పెట్టుకో అంటారు కదా, మనకు తెలిసిన సమయంగా అడగకుండానే జీవితం ఇచ్చాడండి ఈరోజు మా రవి గారు. మా పిల్లలకి ఈరోజు నిండు రోజులు ఆయురారోగ్యాలతో నిజంగా ఇలానే ఉండాలి సార్ మీరు కలకాలము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పిల్లలందరి గురించి యాక్చువల్గా నేను ఒక 2 years క్రితం కలిసాను సార్ని. సార్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తానమ్మా అనేసి అన్నారు. కానీ ఇంత పెద్ద సాయం చేస్తారు నువ్వు ఊహించలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకు అంటే మనం అందరం వింటుంటాం కదా, సాయం చేసే చేతులే మిన్న ప్రార్థించే పెదవులు కంటే అంటూ ఉంటాం కదా. ఆయన మాట వద్దకి నేను ఒక క్యాంప్ ఇస్తానమ్మా అంతే అన్నారు. కానీ ఇంత పెద్ద సాయం చేస్తారని ఊహించలేదు. ఈ చెక్ అనేది ఇట్ మీన్స్ లాట్. ఎందుకు అంటే పిల్లలకి మీరు ఇస్తున్న జీవితం అయితే ఆ బ్లడ్ ఎక్కించిన వల్ల వాళ్ళ శరీరంలో ఐరన్ పెరిగిపోతూ ఉంటుంది. అది తగ్గించడానికి చాలా ఖరీదు గల మందులు వాడాల్సి వస్తుందండి. ఒక టాబ్లెట్ వచ్చేసరికి 150 రూపాయల నుంచి 175 రూపాయలు ఉంటుంది. సో అది ఒకటి నుంచి 3 టాబ్లెట్ వేసుకునే పిల్లలు కూడా ఉన్నారు మన ఎన్జిఓలో. సో అలాంటి పిల్లలకి ఈ డబ్బులు ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చిన రవి గారికి పాదాభివందనము మా తలసేమియా పిల్లలందరి తరఫున పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అకేషన్ పుస్తకం మా డాక్టర్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారండి. గుడ్ మార్నింగ్. ముందుగా రవి గారికి బర్త్డే విషెస్ అండి. దేవుడు చల్లగా చూడాలి రవి గారిని. తర్వాత తెలిసిన పిల్లల కోసం రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మీరు చేయడం వల్ల ఎంతోమంది పిల్లలు బతుకుతున్నారు. మనకు తెలియకుండానే మనం సహాయం చేసిన వాళ్ళం అవుతున్నాము. మీరు ఇలాగే చేస్తూ ఉండండి, మనకి ఏదో రకంగా మంచి జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న గురించి చాలా మందికి తెలియదండి. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. తలసేమియా అనేది ఒక జన్యుపరమైన లోపం. తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి వచ్చే ఒక జన్యుపరమైన లోపం. ఇక్కడ మీ ముందుగా ఉన్న మీ ఎదురుగా ఉన్న పిల్లలందరూ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటారండి. మన అన్నం తింటే బతుకుతాం కదా, వాళ్ళు బ్లడ్ ఎక్కించుకుంటేనే బతుకుతారు. అలాంటి తలసేమియా చిన్నారులు మన సంకల్ప ద్వారా 245 మంది పిల్లలకి ఉచితంగా వాళ్ళకి కావాల్సిన అన్ని మందులు అన్ని ఇస్తున్నామండి. సో ఇది ఒకసారి మీరందరూ ఎప్పుడన్నా సెల్ ఫోన్ అందరి చేతిలో ఉంటాయి కాబట్టి దయచేసి తలసేమియా గురించి తెలుసుకోండి. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకి మీ చేయూతనివ్వండి. దయచేసి తలసేమియా గురించి తెలుసుకోండి అని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తి. ఆ శక్తితో మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా ముడిపడి ఉన్న శ్రీ బాలాజీ ఎస్టేట్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం తెలుపుకుంటూ
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా ఇంత గొప్పగా మునుపెన్నడూ జరగని విధంగా జరపడం చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చిన్నారుల కోసం మనమంతా సాయంగా ఉందాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం రవి గారు తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ లో మనమంతా వారితో పాటు తోడు ఉండి ముందుకు నడుస్తామని, వారికి ఎప్పుడు అండగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా చప్పట్లతో హర్షపాదాలతో ఇయర్స్ నుంచి బ్లడ్ ఎక్కిస్తున్నాను. సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. నేను 15 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కిస్తాను. దట్స్ వై రవి గారి బర్త్డే సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ డొనేట్ చేసినందుకు బ్లడ్. ఎండి రవి గారి బర్త్డేకు పిలవగానే వచ్చేసి ఏదైతే దాదాపు 100 నుంచి 150 మంది రక్తం ఇవ్వడం జరిగింది. మరి బాలయ్య స్టేట్ ఎండి రవి గారు బర్త్డేకు ఇంత స్పందన పిలవగానే రావటం మా అందరికి కూడా చాలా అభినందనంగా అనిపిస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇంత సక్సెస్ కావడం కారణం బాలయ్య స్టేట్ రవి గారు ఎండి గారు మరి మా అందరినీ ఇంత చైతన్యం చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.
నీకే